ఎప్పుడు రా చేయగలుగుతారా ఇద్దరు ఇచ్చి వాడేదాం అంటుండే సడన్ గా చూసుకుంటే కరెక్ట్ అవుతుందయ్యా కళ్ళు మూసుకుని ఆపుతుందయ్యా ఇట్లా ఇట్లా పోతుంది తలకాయ. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో మీకు ఆ thumbnail చూసినాక అర్థమయ్యే ఉంటుంది కదా, మేమైతే ఇప్పుడు వండర్లాకి వెళ్తున్నాము. సో కాలేజ్ వాళ్ళు అయితే ట్రిప్ అయితే ఆర్గనైజ్ చేసారు. ఒక్కొక్క దగ్గర 1400 అయితే తీసుకున్నారు అనమాట. మేము అడిగినాం, సార్ ఎప్పుడు ఊకే వండర్లా అండ్ సార్ అది సార్ అంటే అట్లేం కాదు, 38 crores పెట్టి న్యూ రైడ్స్ అయితే లాంచ్ చేసిర్రు, అందుకని అదైతే ప్లాన్ చేస్తామని అయితే చెప్పారు. సో ఇంకా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తా అట్లా కొత్త రైడ్స్ ఎట్లున్నాయి, అడ్వెంచరస్ ఉన్నాయా లేకపోతే డమ్మీ రైడ్సా, సో ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఎట్లుంటుంది అనేది నేనైతే వ్లాగ్ తీసి పెడదాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇంకా ఇంటి దగ్గరనే ఉన్నా. 8 o'clock కల్లా రమ్మన్నారు, అంటే బస్సు ప్లాన్ చేశారు అనమాట. 8 o'clock దాకా రమ్మన్నారు. ఇక్కడనే 7:40 అవుతుంది. సో కాలేజ్ దగ్గరికి పోయినాక నేనైతే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో గైస్ ఇప్పుడు ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నా, వచ్చేసిండు. సో ఇంకా కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. లేట్ అయింది ఇప్పటికే ఫుల్. 2955. ఇగో ఇప్పుడైతే కాలేజ్ దగ్గరికి వచ్చిన, నాకంటే చాలా మంది వచ్చేసారు ముందు. ఇగో ఇప్పుడే బస్సెస్ దగ్గరకు వచ్చేసినాం. సో గైస్ ఇప్పుడైతే వండర్లాకి అయితే వచ్చేసినాం. సో ఇంకా బస్సుల దగ్గర అయితే పాస్ ఇస్తారంటే ఇంకా అందరు అక్కడ పోతున్నారు, మేము కూడా పోతున్నాం. టైం వచ్చేసి 11:08 అవుతుంది. అయినా బయటనే నిల్చున్నాం. టోకన్స్ ఇస్తా అని ఇగో అయినా నిలిచిపెట్టారు. ఇంకా గైస్ ఇప్పుడైతే కొంచెం దగ్గరకు వచ్చినాం. ఇగో ఎంత 11:33 అవుతుంది, ఇంకా ఓనిస్తలేరు. ఆ రష్ కూడా సపరేట్ తీసుకుంటా తీసుకోండి. బస్ కాడికి వస్తున్నావు గైస్, వెల్కమ్ డ్రింక్ అంట అంకుల్ అనా మజా. వెల్కమ్ డ్రింక్ ఇక టికెట్ ఇవ్వాలి. చికేసిండు మన టికెట్ అయితే ఎంట్రీ అయిపోయినాం మనం వండర్లా లోపలికి. గైస్ ఇక్కడ లాకర్స్ దగ్గర మా బ్యాగ్స్ పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా రైడ్స్ ఆడడానికి అయితే వెళ్ళిపోయినాం. సో గైస్ ఇప్పుడు రోలర్ కోస్టర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అది చూస్తుంటే మాకైతే ప్యాక్ అవుతున్నాయి, ఇక్కాల వద్దా అని. ఎగ్దాం వద్దారా? ఎగ్దాం. అరే నెక్స్ట్ మాది అప్పటి నుంచి 1.5 నుంచి నిల్చున్నాం. సో నీకు ఎట్లా అనిపిస్తుంది, చేయగలుగుతావు నువ్వు? ఇద్దరు ఎప్పుడు రా చేయగలుగుతారా? ఇద్దరు ఇచ్చి ఆడేదాం అంటుండే. ఫస్ట్ రియాక్షన్ తీసుకుందాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ వచ్చినాక రియాక్షన్ తీసుకుందాం. డ్రైవర్ పైలట్ రెడీ 1 2 మధ్య ముందు అమ్మా చెట్టు పిల్లరా బాబు, చెట్టు పిల్ల అయిపోయింది. చెట్టు పిల్ల అయిపోయింది అమ్మా, ఇప్పుడే అయిపోయి ఊగుతుంది ఇంకా. అరే ఘోరమైన ఎక్స్పీరియన్స్. ఎట్లుందిరా? ఈజీ అయిపోతుంది. అయ్యో ఆవురా చెప్పురా. ఈజీ అయిపోతుంది అన్నావు. కళ్ళు మూసుకున్నా ఇట్లా ఇట్లా పోతుంది తలకాయ. మేము ఇంకా అందరికంటే ముందు కూర్చున్నాం. అరే అవును, హైలైట్ పక్కన అమ్మాయి కూర్చుంది. ఇటు అర్మనీకి వస్తలే మీద చీచేయా నిజం పట్టుకుంటుందా? అమ్మో ఈయన పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. ఇటు అరిస్తే అడిగిపోతుందిరా. సడన్ గా చూసుకుంటే కరెక్ట్ అవుతుందయ్యా కళ్ళు మూసుకున్నా పిచ్చి దగ్గర అది ఇట్లా పోతుంది తలకాయ ఇట్లా పోతుంది తలకాయ దగ్గర గుర్తుకుంటుందా అనిపిస్తుంది రాయా. ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక్కసారి. అరే గైస్ ఇప్పుడైతే మేము కార్లో కూర్చున్నాం. మా క్లాస్మేట్స్ కూడా కూర్చోరు, నా పక్కన మా క్లాస్మేట్ కూడా కూర్చున్నారు. సో ఇంకా ఫైట్ చేయాలి కార్లో తీసుకొని.
మస్తు ఎంజాయ్ చేసినాం, ఎవరైనా గుర్తు పడేసినాం. గైస్ ఇప్పుడు టోకన్ ఇచ్చారు, టోకన్ ఇచ్చిన తర్వాత ఇంకో ఇక్కడ ఇంకా ఇస్తే ఇవి ఇచ్చారన్నమాట. ఒకటి లాజా కంపెనీ ఐస్ క్రీమ్, పాపడాలు, రైస్, ఇది ఏం కర్రీరా, ఆల్ మిక్స్ కర్రీ, నూడిల్స్, స్పూన్స్ ఈ ఐస్ క్రీమ్ కోసం. ఇంక అందరం కూర్చొని నేనే ఎక్కుతున్నాం. సో గైస్ ఇప్పుడే అన్నం తినేసి జంబో రైస్కి అయితే వచ్చినాం, వాటర్ రైస్కి. మా వాటర్లోకి అయితే దిగినాం. పాపం మా ఫ్రెండ్ గాంది వెయిట్ తక్కువ ఉందని చెప్పి వీని ఆపేసిరు. వాడు వాని పేరు చెప్తుండే ఇంకా చీ చీ. ఓ ఇది రైడు ఇట్లా వీడికెళ్ళి ఇంకా జంబో రైడ్స్ అవన్నీ వేసుకుంటా పోదాం మెల్లగా, చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం గైస్, నీకు చెప్పిన 38 crores పెట్టి కొత్తది పెట్టిన అని. సో ఈ రైడ్స్ అవి. సో ఇప్పుడు పోతున్నా. ఏ వీడియో దగ్గర రారా, దగ్గరకు వచ్చి వీడియోది సో గైస్ సబ్స్క్రైబర్స్ అయితే కలిసిరు వండర్లా. మనకు వాడు నారాయణ హాస్టల్, ఇంకా దీనిగో అదంతా ఆదిపట్ల. సో గైస్ ఇప్పుడైతే వేవ్ పూల్లో పోతున్నాం. సో గైస్ గోవా బీచ్కి వచ్చేసినాం. అంతా వేవ్ పూల్ ముందు లేక నా చేత ఫోన్ ఉంది. సో గైస్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. నేనైతే ఇంటికి వచ్చేసిన, ఇంకా ఇప్పుడే వచ్చిన. స్టిక్కర్ కూడా తీయలేదు. మధ్యలో వీడియో ఎందుకు ఆపేసిందంటే నా ఫోన్లకి వాటర్ పోయినాయి. ఇగో తెల్ల అయిపోయింది కెమెరా మొత్తము. ఓపెన్ చేస్తే కెమెరా ఫెయిల్ అని వస్తుంది. సో అందుకని వీడియో అయితే మధ్యలోనే ఆపేసిన. సో ఇంకా ఇది మంచిగా కరెక్ట్ కంప్లీట్ అయినాక, ఫోన్ మంచిగా అయినాక నేనైతే ఈ వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తా. సో గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.